है वो आने वाले मिला दिया गया है, इसलिए उनको सम्मान सभा एर्पाट करेंगे। इसके लिए आप सबको मैं आप यहाँ आए तुम लोग को मैं సభాధ్యక్షుడుగా కె మహబూబ్ బాషా ఊరు బొల్లారం బాషా గారు చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి నేను వరదరాజు రెడ్డి గారికి కాన్స్టిట్యూన్సీ పుట్టినప్పటి నుంచి మంత్రిగా ఎవరికి ఏదైనా మంత్రి పదవి ఆవశ్యకత మన జిల్లాలో అవకాశం మన సురేష్ నాయుడు గారు ముఖ్యంగా కొంతమంది ఓట్లు పడలేదు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి సీఎం సురేష్ इच्छासी इच्छासी बुलाते रहे तो बेहतर फूल के हारा गाने सुना नीचे ప్రతి ఒక్కరికి जल्दी करते से बढ़ चल गए डरोना को हजी की तरफ से डालो हमारे नाइम साहब ठीक है जाना फूल के आना डाल को उतर जाओ भाई खाना निकाल दो है पूरा का दो सामने चलो का प्रेसिडेंट उनके देखो ఈ సభాముఖంగా నేను కోరుకున్నది ఏమంటే మంత్రి పదవి ఈ 3 ఏళ్లలో అయినా ఒక్కసారైనా పొద్దులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. और एपी स्टेट शेख डेवलपमेंट एंड वेलफेयर कॉर्पोरेशन के चेयरमैन अली जनाब हमारे वीएस मुख्तार साहब और बहुत से बुजुर्गान दीन यहाँ बैठे हुए मौलाना इकराम और भाइयों और प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया सबको अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू नमस्कार। ये बहुत शान की बात है कि पहली दफ़ा हमारे वज़ीर आला एपी स्टेट के चीफ मिनिस्टर नारा चंद्रबाबू नायडू साहब प्रोद्यूटर को एपी स्टेट शेख वेलफेयर डेवलपमेंट चेयरमैन का पौधा नवाज फरमाया। इसी मौके पे मैं पूरे मेरे मुसलमान भाइयों को आजिज़ाना गुजारिश करता हूँ कि वो मुख्तार साहब से जो भी एहतराम लेना है, जो भी सर्विसेज लेना है वो आगे बढ़ के लिए। और मैं इसी सिलसिले में कहता हूँ कि ना सिर्फ मुख्तार साहब को चाहने वालों के लिए ही नहीं, ताकि पूरे पुद्दुटूर के मुसलमानों को ये शान और फख्र की बात है कि वो इस पोस्ट से नवाजा गया। ఈ ప్రొద్దుటూరుకి ఒక మంచి వ్యక్తికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం పెద్ద ఆధ్వర్యంలో ఈ సంతోషాన్ని పంచుకోవడం అందరికీ ఆనందదగ్గ విషయం. చాలా సంతోషం మిత్రుడు ముఖ్తార్ గారికి రావడం. మనమంతా కూడా ఇంకా ప్రోత్సహించి పార్టీని కానీ మైనార్టీలు కూడా ఇంకా అభివృద్ధి చెందాలా, దానికోసం మనం అందరం కూడా కష్టపడాలా. పెద్దాయన గారు కానీ ఎమ్మెల్యే గారు అంటే ముఖ్తార్ కానీ మైనార్టీల సంక్షేమం కోసం, యువత కోసం వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ బాధ్యత కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే రాకముందంతా కావాలనుకుంటాం, వచ్చినాక దాని కష్టాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి అందరినీ సంతృప్తిపరచాలా, ప్రభుత్వాన్ని సంతృప్తిపరచాలా, వ్యక్తులను సంతృప్తిపరచాలా, స్నేహితులను కూడా సంఘాలను కూడా సంతృప్తిపరచాలి. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముఖ్తార్ గారు అందరికీ మన్ననలు పొంది
పెద్దనాన్న గారి ఆశీస్సులతో ఇంకా పైకి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు 40 సంవత్సరాల నుంచి మేము ముక్తార్ గారు ప్రొద్దుటూరులో రాజకీయాలలో పాల్గొని మీ అందరి సహకారంతో ప్రొద్దుటూరులో ఉండబడిన ఫ్యాక్షన్ ఉండేది మీకు అందరికీ తెలుసు. ఫ్యాక్షన్ నుంచి చాలాసార్లు జైల్లో కూడా జరిగింది. ఆ జైల్లో పోయినప్పటికీ కూడా నిరంతరము మేము పోరాటం చేసి ఇప్పుడు ప్రొద్దుటూరులో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని మేము అనుకుంటున్నాం. మీరందరికీ మీ సహాయము మీ సహకారంతోనే మేము ఇవన్నీ చేయగలిగినాం. మా గొప్పతనం ఎక్కడ కూడా ఏం లేదు. మీరందరూ ఈ యొక్క ప్రొద్దుటూరు పరిస్థితుల్లో గతంలో నెలకు 1-2 మండలు జరిగేవి. ఈ ప్రాంతంలో కూడా గతంలో మండలు జరిగినాయి. మన కమాలని ఇక్కడనే దగ్గరలోనే ఒక చంపడం జిల్లాని వాళ్ళ నాయన. కాబట్టి ఇటువంటి పరిస్థితి ప్రొద్దుటూరులో ఉండేటప్పుడు మేము కూడా ఈ దుర్మార్గాన్ని కొంతకాలం ఎంతకాలం అని భరించాలో మేము దీనికి మేమందరం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి దీనికి తిరుగుబాటు చేసింది. ఈ యొక్క ఫ్యాక్షనిజాన్ని అంశాలనే యొక్క మేము దృఢ సంకల్పంతో మేమందరం ఒక గుంపుగా కట్టుకొని మరి మా ప్రయత్నంలో సఫలీకృతమైనాం. దాంట్లో మీ అందరి సహకారం ఉంది. మా గొప్పతనం ఏం లేదు. మేము చేసే పనికి మీరు సహకారం అందిస్తూ వచ్చినారు. ఆ సహకారం వల్లనే ప్రొద్దుటూరులో ఎక్కడ గొడవకి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ గొడవలు కానీ లేదు. ఎక్కడైనా వీధి కొట్టాటలు ఏదైనా కొట్టాడుకుంటాడాల్సిందే తప్పక ఈ ఫ్యాక్షన్గా ఒక వర్గభేదంగా కూడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము ముక్తారు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రొద్దుటూరుకు మంచి వాతావరణ పరిస్థితిని కల్పించడానికోసం మేమందరం పోరాటం చేసినాం. కాబట్టి మరి చాలా కాలం నుంచి ముక్తార్ గారికి రాజకీయాలలో ఉంటున్నాడు. మరి చాలాసార్లు కౌన్సిలర్ అయినాడు. మేము ఒకసారి మున్సిపల్ చైర్మన్ కూడా చేసినాము. నేను మున్సిపల్ చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. మేమందరము రాజకీయాల్లో ఉంటున్నాం. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో వీరందరూ ముక్తారు వీళ్ళందరూ కలిసి మీరు ఎన్నికల్లో బాగా చేసిన దానివల్ల గెలవడం జరిగింది. కాబట్టి ముక్తారుకు మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ముక్తారు ఒక మైనార్టీ లీడరు, ఆయనకి ఏదన్నా ఒక గవర్నమెంట్లో ఒక పొజిషన్ ఇవ్వాలని మేము చాలాసార్లు ఆయన కోరడం జరిగింది. సరే ఇస్తామని ఆయన దాటవేస్తూ వచ్చి దాదాపు ఒక 3 నెలల కాలం కిందట ఈ షేర్ కార్పొరేషన్ చైర్మన్ పని ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రికి మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అదే మరి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా. అయితే మేము ఆశించినంత పోస్ట్ రాలేదని మేము మనసులో అనుకుంటున్నాం. ముక్తార్ గారికి ఆశించినంత పెద్ద పోస్ట్ రాలేదని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఇంకా మేము ప్రయత్నాలు చేసి ఇంకా మంచి పొజిషన్లకి ఇవ్వాలని అడిగే ప్రయత్నంలో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఆయన షేఖ్లకు ముస్లింలకు చైర్మన్ అయిన సందర్భంగా మీరందరూ ఆయన గౌరవించేదానికోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి మీరందరూ రావడం జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తులో మేమందరం కలిసి ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం మేమందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.